ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను శాంత స్వరూప ఆత్మను. శాంతి నా ఆత్మ యొక్క స్వధర్మం. శాంతి స్థితి నా అసలైన స్వరూపం. శాంతి స్మృతి నా అసలైన స్థితి. నేను ఆత్మ ఈ క్షణం శాంత స్వరూపంలో ఉంటూ శాంతి సాగరుడైన పరమాత్మ ద్వారా ఈ శాంతి మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, be at my peaceful stage, experience the vibrations of peace. Peace is surrounding towards me, around me as an aura. Such a peaceful vibrations helps me to remain in peace all the time. I experience the ocean of peace. My Supreme Father is right in front of me and experience a peaceful Murali from my Father. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murali date 17/6/2024. आज का हेडिंग, मीठे बच्चे, याद और पढ़ाई से डबल ताज मिल जाएगा. याद और पढ़ाई से डबल ताज मिल जाएगा. इसलिए अपने एम ऑब्जेक्ट को सामने रख दैवी गुण धारण करो. ఈరోజు బాబా మన ఎయిమ్ గురించి గుర్తు చేస్తున్నారు. నా ఎయిమ్ ఒక డివైన్ పర్సనాలిటీగా అవ్వడం. వరల్డ్ సైకిల్లో సత్యుగం, త్రేతాయుగ్, ద్వాపరయుగ్, కలియుగ్ ఈ విధంగా ఉంటాయి. సత్యుగ్ గోల్డెన్ ఏజ్, డివైన్ డైటీస్ ప్రపంచం, దేవీ దేవతలు ఎంతో ప్యూర్ గా ఉండే ప్రపంచం, బంగారు యుగం అని అంటారు. నిర్వికారి యుగం అని అంటారు. నిర్వికారి ఆత్మలు అక్కడ ఉంటాయి అని అంటారు. సో ఆ సత్యుగంలో ఎలా ఉంటారు? ఒక రాజు, అతనికి 2 కిరీటాలు ఉంటాయి. ఒకటి పవిత్రత కిరీటం, బికాస్ అక్కడ సోల్ చాలా ప్యూర్ గా ఉంటుంది. సెకండ్, రెస్పాన్సిబిలిటీస్ కిరీటం, ఒక కింగ్డమ్ ని రూల్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి డబల్ కిరీటదారులుగా సత్యుగంలోనే ఉంటారు. ఇక్కడ చూస్తే రెస్పాన్సిబిలిటీస్ కిరీటం చాలా మందికి ఉంది, కానీ ఎవ్వరి దగ్గర కూడా ప్యూరిటీ అనే కిరీటం లేదు. బికాస్ ప్రతి ఒక్క సోల్ ఇంప్యూర్ గా అయ్యింది. మరి పరమాత్మ డబల్ కిరీటదారులుగా తయారు చేయడానికి మనకి చదివిస్తున్నారు. మనల్ని చదివిస్తున్నారంటే చదువు ద్వారా నేను డివైన్ క్వాలిటీస్, దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి. ఎలా ఉంది నా ధారణ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న, विश्व रचयिता बाप तुम बच्चों की कौन सी सेवा करते हैं? बच्चों को बेहद की वसीयत दे सुख बनाना, यही खिदमत है. बाप जैसा निष्काम सेवा कोई कर नहीं सकता. बेहद का बाप किराए पर तख्त लेकर तुम्हें विश्व का तख्त नशीन बना देती है. खुद ताइसी तख्त पर वह नहीं बैठता, लेकिन बच्चों को बिठाता है. మరి అనంతమైన తండ్రి, మన సుప్రీం బిలవెడ్ ఫాదర్ ఎంతటి నిష్కామ సేవాదారి, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సేవ చేస్తారంటే వారు మనల్ని విశ్వ రాకుమారుడిగా తయారు చేస్తారు, ఒక డివైన్ పర్సనాలిటీగా తయారు చేస్తారు. కానీ వారు మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. At the same time,
వారు ఏ సింహాసనం మీద కూర్చోరు. పరమాత్మ బేసిక్ పాయింట్ ఆఫ్ లైట్, నిరాకారుడు, శరీరం లేదు. అతను ఫస్ట్ థింగ్ సత్యుగంలో రావాల్సిన అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ అక్కడ అందరూ ప్యూర్ గా ఉంటారు. అక్కడ ఇంకెవరిని ప్యూర్ గా ఇంప్యూర్ నుంచి ప్యూర్ గా చేసే అవసరం ఉండదు. అందుకే దాన్ని డివైన్ ప్రపంచం అంటారు. అలాంటి సత్యుగంలో నెమలీకలతో ఉన్న ఆ కిరీటం మీద తను కూర్చొని కూడా కూర్చోరు, అక్కడికి కూడా రారు. మనల్ని అలా తయారు చేస్తారు. రిటర్న్ మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. మనం అతని శ్రీమతం పైన నడవాలి అని కోరుకుంటారు. నడుస్తే మనకే కదా అడ్వాంటేజ్. మరి పరమాత్మ ఇంతటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు అంటే నా లైఫ్ లో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను ఎంత మందికి సర్వీస్ చేశాను, ఆ సర్వీస్ లో సెల్ఫిష్నెస్ అనేది లేదు కదా. धारणा इस दुख धाम से बुद्धियोग निकाल नई दुनिया स्थापन करने वाला बाबा को याद करना है, सतो प्रदान बनना है, बाप समान प्रेम का सागर, शांति का सागर, सुख का सागर बनना है, कर्म अकर्म विकर्म की गति को जान सदा श्रेष्ठ कर्म करना है. మరి ఇది ఉన్నదే దుఃఖమయ ప్రపంచం. ఈ దుఃఖమయ ప్రపంచం నుంచి బుద్ధి యోగాన్ని తొలగించి కొత్త ప్రపంచం దానితో జోడించాలి. ఈ ప్రపంచంలో ఏమున్నాయి? డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దుఃఖం ఉంది, అశాంతి ఉంది, గొడవలు ఉన్నాయి, ఎవ్వరిలోనూ పీస్ అనేది లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మరి ఈ ప్రపంచంలో రోజంతా ఉంటాం కదా, 8 hours పడుకుంటాం, 8 hours ఆఫీస్లో పని చేస్తాం, రిమైనింగ్ 8 hours మన డే టు డే యాక్టివిటీస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ ఫ్రీ టైంలో కూడా ఆ 8 hours లో కూడా మీ బుద్ధిని పరమాత్మతో జోడించకుండా, కొత్త ప్రపంచంతో జోడించకుండా, ఈ బుద్ధిని పాత ప్రపంచం, పాత వస్తు వైభోగాలతోనే లింక్ చేస్తున్నారా చెక్ చేసుకోవాలి. సతో ప్రధానంగా అవ్వాలి, భగవంతుడి సమానంగా ప్రేమ సాగరుడిగా, శాంతి సాగరుడిగా అవ్వాలి. కర్మ అకర్మ వికర్మ అంటే ఏంటో తెలుసుకొని శ్రేష్టమైన కర్మలే చేయాలి. కర్మ అంటే మనం చేసే యాక్టివిటీ, మన యాక్టివిటీ ఎంత శ్రేష్టంగా ఉంది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदानम सदा उमंग उत्साह में रह, मन से सुख की गति मन से खुशी के गति, खुशी का गीत गाने वाले अविनाशी खुश नसीब भवा. माना आप खुश नसीब बच्चे, अविनाशी विधि से अविनाशी सिद्धि प्राप्त कर सदा खुशी का गीत गाते रहो. वाह बाबा वाह, वाह मेरा तकदीर वाह, वाह मीठा परिवार वाह. यह श्रेष्ठ संगम युग सुखमय का युग है. हर कर्म मेरा वाह वाह होना चाहिए. ऐसा अविनाशी खुश नसीब आत्मा है आप सब. तो सदा आपके मन से बाबा बाबा की शब्द आते रहना है. మరి ఈ రోజు మనం ఎవరం అనేది గుర్తు చేశారు. మీరు ఫార్చునేట్, ఎంతో అదృష్టమైన పిల్లలు. సదా ఉమంగ ఉత్సాహం, సూపర్ సెన్షియస్ జాయ్తో ఉంటూ సంతోషంగా ఎంత లీనమైపోవాలంటే వాహన అదృష్టం, వాహన తండ్రి, వాహన లైఫ్. ఎవ్రీ సెకండ్ ఇన్ మై లైఫ్ I have to enjoy. సో మన దగ్గర ప్రాప్తులు మనకి ఇచ్చేసారంటే, మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ మనకు చూపించారు, దాన్ని రీచ్ అవ్వడానికి ఒక పాత్ చూపించారు. వాహన శ్రేష్టమైన పాలన స్వయం పరమాత్మతో జరుగుతుంది. ఈ వాహ వాహ అనే పాట సదా పాడుతూ ఉండాలి. స్లోగన్, జో సంకల్ప కర్నే సే
उसे अविनाशी गवर्नमेंट का स्टैंप लगा दो तो अचल रहेगा. ఎలాంటి సంకల్పాలు చేస్తూ ఉండాలంటే, ఎలాంటి సంకల్పాలను నేను ఆత్మ చేస్తూ ఉండాలంటే అవినాశి స్టాంప్ వాటికి వెయ్యగలగాలి. అంటే నా సంకల్పాల మీద ఎంతటి కంట్రోల్ ఉండాలంటే, నా సంకల్పాలు ఎంత శ్రేష్టంగా అవ్వాలి అంటే, ఆ సంకల్పాలు ఏవైతే చేస్తామో వాటికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేసినట్లయితే అవి ఎంతో దృఢంగా ఉంటాయి. మరి నా సంకల్పాలు అంత విల్ పవర్ తో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ వాహ వాహ అనే గీతను పాడుతూ ఉంటాను. I, the soul, always try to remember my own fortune and experience a super sensuous joy in my every action, every word, and every second. Okay, shalom. Relax. Om Shanti. Nenu Atma. సత్యుగి స్వరూపాన్ని, దివ్యమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, నిర్వికారి ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, నిస్సంకల్పధారి ఆత్మను, నేను ఆత్మ సదా నా కోరికలను పూర్తి చేసే నా ప్రియమైన తండ్రి పరమాత్మ స్మృతిలో ఉంచు నా ప్రతి కర్మను ఎంతో శ్రేష్టంగా, ఎంతో చక్కగా, ఎంతో శక్తివంతంగా చేసుకుంటాను. నా ప్రతి సంకల్పం శక్తివంతమైనది. నా ప్రతి కర్మ ఆనందపూర్వకమైనది. I, the soul, try to experience a super sensuous joy all the time. I'm a powerful being. I experience joy out of my own stage. I'm so fortunate that Supreme Father is taking care of me. I experience my Father's hand always on my hand. I experience my Father take me along through this world cycle. I experience the fruitful vibrations from my Father. Such a fortunate life I have received. Every point in my life, every second, I'm going to experience the super sensuous joy. Whatever happens with me, however the situation is, and however the people are, I only try to experience such a joyful stage, a stage which is liked by everyone. Hey Father, thank you so much for showing me the path of super sensuous joy. I experience your path, follow your path, and be a divine personality all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to take the rays of happiness from the Supreme Father, spread that happy vibrations to every part of this body, and be a happy, fortunate, and a divine being all the time. Om Shanti, Shanti, Shanti.